నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. సునీతలో సీమ పౌరుషం, సిబిఐ పైనే పోరాటం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఈ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు నాకైతే ఈ టైటిలే యాప్ట్గా ఉంటుంది అనిపించింది. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఈ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా అన్న విషయాన్ని మీరే మీ అభిప్రాయంగా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇక విషయంలోకి వెళితే, వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా 2019 మార్చి 15వ తేదీన పులివెందులలో తన ఇంట్లోనే దారుణంగా చంపివేయబడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆ టైంలో ఆ ఫొటోస్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి బాగా. సో అయితే ఆయన సహజంగా గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి సాక్షిలో మొదట వార్తలు వచ్చాయి. సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో. ఆ తర్వాత అది గొడ్డలిపోటు అని మారింది. ఆ గొడ్డలిని తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారు. సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఇదంతా చూసి రాష్ట్ర ప్రజలు కూడా నిజంగానే చంద్రబాబు నాయుడు హత్య చేయించాడు అని చెప్పేసి కొంతమంది నమ్మారు కూడా. అప్పట్లో ఏమని ఇంకా కొంతమందిని చేర్చారు ఈ హత్య విషయంలో. తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొంతమందిని చేర్చారు. ఎలా అంటే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, అలాగే బీటెక్ రవి, చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా, వాళ్ళకి నచ్చని వాళ్ళందరినీ కూడా ఈ హత్యలో ఇరికిద్దామని చూశారు. చాలా మంది నమ్మారు. చాలా మంది నమ్మినట్టే వైఎస్ వివేక కుమార్తె కూడా నమ్మారు. తన తండ్రి అంత్యక్రియలకి వెళ్ళినప్పుడు తన తండ్రి శవాన్ని చూసి అప్పుడు ఆమె రియలైజ్ అయ్యారు, పట్టుబట్టారు. ఇది నార్మల్ డెత్ కాదు, ఇది గుండెపోటు కాదు, నాకు అనుమానాలు ఉన్నాయి, పోస్ట్ మార్టం జరిగి తీరాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టారు. పోస్ట్ మార్టం చేస్తే తెలిసిందేంటి, అది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని చెప్పేసి. సో ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎంపీ, అలాగే ఒక దివంగత ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడు, అలాగే ఇప్పటి మాజీ ముఖ్యమంత్రికి స్వయాన బాబాయ్, ఆయన కేసు ఇప్పటికీ తేలలేదు. సరిగ్గా 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ల నుంచి కూడా బిగ్ బబుల్ సాగదీస్తాను చూసారా, తీగలు తీగలుగా సాగుతుంది. అలాగే డైలీ సీరియల్ సాగుతో చూసారా, అలా ఈ కేసు కూడా సాగుతూనే వస్తుంది. 2019 మార్చి 15 నుంచి ఇవాళ చూసుకుంటే 2026 మార్చి 16వ తేదీ ఈనాటి వరకు కూడా సాగుతూనే ఉంది. 7 ఏళ్ళు అవుతుంది. కానీ సునీత మాత్రం ఇంకా పోరాడుతూనే ఉంది. సునీతలో సీమ పౌరుషం, సునీత సిబిఐ పైన పోరాటం అని కూడా టైటిల్లో పెట్టాను కదా. ఎందుకు పెట్టాను అనేది కూడా చెప్తాను ఇప్పుడు. సునీత ఒక్కటే ఒకవైపు ఉంది, దర్యాప్తు సంస్థలు ఇంకో వైపు ఉన్నాయి, న్యాయస్థానాలు ఇంకో వైపు ఉన్నాయి, రాజకీయ పార్టీలన్నీ ఇంకొక వైపు ఉన్నాయి. కానీ సునీత ఒక్కటే ఒకవైపు ఉంది. సునీత ఒక్కటే ఒంటరి పోరాటం చేస్తుంది. ఒక్క ఆడమనిషి అయ్యుండి కూడా అహర్నిశలు కూడా తన తండ్రి మరణానికి కారకులు ఎవరు, తన తండ్రి మరణం వెనక ఎవరి హస్తం ఉంది, ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఎవరు సుపారీ ఇచ్చారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తేలాలి, నిందితులకి శిక్ష పడాలి అని చెప్పేసి ఆ అమ్మాయి పట్టుబట్టి మరీ పోరాడుతోంది, పోరాటం చేస్తోంది, ఒంటరి పోరాటం చేస్తోంది. ఎక్కని కోర్టు మెట్లు లేవు, దిగని కోర్టు మెట్లు లేవు. సో నిన్న తాజాగా అంటే మార్చి 15వ తేదీ 2026 నిన్న వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి కదా. సో ఆ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ సునీత పులివెందులు వెళ్లారు. అక్కడే మీడియాతో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి చూద్దాం. మాజీ మంత్రి వివేక హత్య కేసులో సిబిఐ విచారణపై ఆయన కుమార్తె సునీత అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబిఐ బాధ్యతగా విచారణ చేయలేదని ఆరోపించారు. కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నా తండ్రి హత్య కేసులో అందరూ మాకు అన్యాయం చేస్తున్నారు. కీలక నిందితుల విషయంలో చెప్పింది వినడమే తప్ప సిబిఐ లోతుగా విచారణ చేపట్టలేదు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణను సీరియస్ గా తీసుకోలేదు. హత్య జరగటానికి ముందు తరువాత కిరణ్ యాదవ్ అనేక మందితో ఫోన్లో మాట్లాడారు. సాక్షిలో గుండెపోటుతో వివేక మృతి అని రాయడానికి 1 నిమిషం ముందే కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి మెసేజ్ పంపాడు. కిరణ్ యాదవ్ చెప్పిన స్టేట్మెంట్ రాసుకుని వచ్చారు తప్ప సిబిఐ లోతుగా విచారణ జరపలేదు. హత్య తరువాత నిందితులందరి మధ్య ఫోన్లో సంభాషణలు, మెసేజ్లు అత్యధికంగా జరిగాయి. ఇతర ఆధారాలు ఇవ్వాలని కోరితే నా దగ్గర ఉన్న అదనపు ఆధారాలను కోర్టుతో పాటు సిబిఐకి కూడా సమర్పించాను. వాటిపైన సిబిఐ లోతుగా విచారణ చేయలేదు. ఈ కేసులో మాజీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతిని విచారించాల్సిన అవసరం ఉంది. కానీ సిబిఐ వారిని విచారించలేదు. నేను ఈ స్థాయిలో పోరాడుతున్నా, నాకు న్యాయం జరగలేదు, నా పోరాటం ఆగదు, చివరి వరకు కొనసాగిస్తా అని సునీత అన్నారు. సో సునీత ఎంత ధైర్యంగా పోరాడుతున్నారు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. కానీ ఈ విషయంలో సునీత కొన్ని అనుమానాలు లేవనెత్తారు. నిందితులందరి మధ్య కూడా ఫోన్ సంభాషణలు, మెసేజ్లు జరిగాయి అని అన్నారు.
ఇక్కడే ఆవిడ జగన్మోహన్ రెడ్డిని భారతి రెడ్డిని ఎందుకు విచారించటం లేదు అని చెప్పేసి, కోర్టు ఎందుకు విచారించటం లేదు, సిబిఐ ఎందుకు విచారించటం లేదు అని చెప్పేసి ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఎందుకని అంటే ఆనాడు అజయ్ కల్లం రెడ్డి అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కమిటీ మీటింగ్ లో ఉన్నారు. మీటింగ్ లో ఉండగా తెల్లవారుజాము సమయంలో జగన్మోహన్ రెడ్డి పైనుంచి కిందికి దిగి వచ్చి బాబా ఈజ్ నో మోర్ అని చెప్పారు అని చెప్పేసి అజయ్ కల్లం రెడ్డి సిబిఐ విచారణలో చెప్పారు. మరి సిబిఐ విచారణలో అజయ్ కల్లం రెడ్డి తనకి చెప్పింది జగన్మోహన్ రెడ్డే బాబా ఇక లేరు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డే తనకు చెప్పారని చెప్పేసి సిబిఐ విచారణలో ఆయన చెప్తే, మరి ఆయన్ని విచారించిన సిబిఐ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించలేదు? అలాగే అప్పట్లో సిబిఐ అధికారి రామ్ సింగ్ అనే ఒక వ్యక్తి ఈ కేసుని చాలా వేగంగా కదిపారు, వేగంగా విచారణ చేయించారు. వేగంగా విచారణ చేసినప్పుడు ఎవరెవరు ఆ ఏరియాలో ఉన్నారు, గూగుల్ టేక్అవుట్స్ లో అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు జరిగినప్పుడు ఆ ఏరియాలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి నుంచి ఫోన్ కాల్స్ వెళ్ళాయి, నిందితులు ఎవరు, చంపింది ఎవరు, దస్తగిరి పాత్ర ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఆయన కీలకమైన ఆధారాల్ని అప్పట్లో సబ్మిట్ చేశారు. కానీ అవన్నీ ఏమైపోయినాయి? ఎందుకని వాటిని అంత సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టలేదు సిబిఐ? సో ఇవన్నీ చూస్తుంటే అనేక అనుమానాలు అందరికీ కలుగుతాయి. కానీ సిబిఐ విషయంలో సునీత మాత్రం చేస్తుంది ఒంటరి పోరాటమే. సిబిఐ పైన పోరాటం చేస్తూనే ఉంది, కానీ ఫలితం కనిపించలేదు. అందుకే టైటిల్లో కూడా అలాగే పెట్టాను. సో ఇంకా మనం చూస్తే చాలా మంది ఏమంటున్నారంటే అసలు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అదంతా కూడా ఆస్తుల కోసమే జరిగింది అని చెప్పేసి అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి కీలక నేతల వరకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే సీనియర్ జర్నలిస్టులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. అసలు ఆ మాట మాట్లాడిన జర్నలిస్ట్ కి జ్ఞానం ఎలా లేదో, ఇన్నాళ్ళు జర్నలిస్ట్ గా ఎలా పనిచేశారో నాకే అర్థం కాలేదు. ఇదంతా ఆస్తి కోసం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అంటే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపించారు కదా, సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఏదో ఉంది ఆయన పేరు, వాళ్ళిద్దరూ కలిసే వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించారని చెప్పేసి, ఆస్తి కోసమే ఇది జరిగిన హత్య అని చెప్పేసి అప్పట్లో వైసీపీ వాళ్ళంతా ఒక ప్రాపగండా సృష్టించారు. అంటే ఇప్పుడు ఈ సీనియర్ జర్నలిస్టులు కూడా కొంతమంది ఆస్తి కోసమే జరిగింది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే, సునీతనే చంపించింది, వాళ్ళ నాన్న వివేకానంద రెడ్డిని సునీతే చంపించింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నట్ట. ఇది ఎంత సిగ్గుమాలిన మాట అని చెప్పేసి వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అయితే ఇది ఆస్తి కోసమే జరిగింది, ఎటువంటి రాజకీయ కుట్ర లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజకీయ కుట్ర లేదు అని చెప్పేసి ఎలా చెప్తారు? వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేసింది అంతకుముందు పులివెందుల ఎమ్మెల్యేగా కొన్నిసార్లు పోటీ చేశారు, అలాగే కడప ఎంపీగా పోటీ చేశారు. అంటే రాజశేఖర్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వివేకానంద రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసేవాళ్ళు. లేదు, ఒకవేళ రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్ళాలనుకుంటే వివేకానంద రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన రోజులు ఉన్నాయి. మాజీ మంత్రికి ఎలా పనిచేస్తాడు ఆయన? పులివెందుల ఎమ్మెల్యేగా లేకపోతే మాజీ మంత్రికి ఎలా పనిచేస్తాడు? కాబట్టి 2009లో కడప ఎంపీ స్థానాన్ని వివేకానంద రెడ్డి ఎవరి కోసం త్యాగం చేసినట్టు? జగన్మోహన్ రెడ్డి కోసం కాదా? ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయారు, పరిస్థితులు మారాయి. 2014కు వచ్చేసరికి అంటే ఈ మధ్యలో ఏం జరిగింది అనేది అంతా చూసాం. కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్పినా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల వివేకానంద రెడ్డికి ఉన్న ఒక విధేయత, వినయం అవన్నీ పరిగణలోకి తీసుకున్నాడు. మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మన ఫ్యామిలీకి అనేది వివేకానంద రెడ్డి చూసుకున్నాడు. అందుకనే 2014 ఆ టైంలో కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి వివేకానంద రెడ్డి పోటీ చేశాడు. అందుకనే ఆ సమయంలో రాజకీయంగా ఎటువంటి రగడ కడప పార్లమెంటు విషయంలో జరగలేదు, కడప పార్లమెంటు సీటు విషయంలో జరగలేదు. కానీ 2019కి వచ్చేసరికి ఇక్కడ కడప పార్లమెంటు సీటు విషయంలో చాలా రగడే జరిగింది అని చెప్పేసి అంటారు అంతా కూడా. ఎందుకని అంటే కడప ఎంపీగా 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందింది అవినాష్ రెడ్డి. ఆ స్థానం ఎవరిది? వైసీపీ నుంచి పోటీ చేయాలి అని అంటే వైసీపీలోకి వచ్చారు కదా 2014 తర్వాత వివేకానంద రెడ్డి. మరి అప్పుడు ఎవరు పోటీ చేయాలి 2019కి వచ్చేసరికి? అయితే వివేకానంద రెడ్డి పోటీ చేయాలి, లేదా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు పోటీ చేయాలి. అంటే ఎవరు పోటీ చేయాలి? ఇదిగోండి, షర్మిల కానీ లేకపోతే వివేకానంద రెడ్డి కానీ పోటీ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? అవినాష్ రెడ్డికే ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి ఈ హత్య జరిగింది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. ఇది పొలిటికల్ హత్యే, ముమ్మాటికి ఇది పొలిటికల్ హత్యే అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. మరి చాలా మంది జర్నలిస్టులంతా, సీనియర్ జర్నలిస్టులంతా కూడా వైసీపీ కోసం అనుకూలంగా పనిచేయాలనుకునే వాళ్ళంతా దీన్ని ఆస్తి కోసం జరిగిన హత్యగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
సో మరి ఏం జరుగుతుంది? సిబిఐ తోటి నేను ఈ పోరాటం ఇంతటితో ఆపను, ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడేలాగా నేను పోరాటం చేస్తూనే ఉంటాను అని చెప్పేసి వైఎస్ సునీత ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు. మరి ఈ కేసులో సునీత గెలుపొందుతారా? వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి ఆవిడ న్యాయం చేయగలుగుతారా? తన తండ్రిని ఎవరైతే అంత దారుణంగా హత్య చేయించారో వాళ్ళందరికీ శిక్ష పడేలాగా చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.